దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని చేత పంపబడిన గబ్రియలు దేవదూత మరీతో పలికిన మాటలు. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుందాం. 6వ నెలలో గబ్రియలు దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక ఎద్దుకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందుతువి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును